హలో అండి విజ్ఞాన్ గారు. అప్పుడెప్పుడో మీరు మీ ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వచ్చే దారిలో ఎక్కడో ఆ పోస్టర్ చూసి ఆ ట్రైలర్ టీజర్ మనమే శ్రీనగర్ కాలనీ పోస్టర్ల గురించి మాట్లాడుకుంటే ఎందుకంటే అలా అన్నారు అన్ని అలా ఉండవు కదండి అని ఫోన్లు చేశారు. అవును, ఇప్పుడు మరి ఆ సినిమా అది రిలీజ్ అయింది. మీరు థియేటర్లో చూసారో లేదన్నది కావాలి నాకు. ఎస్, ఆ సినిమా గురించి మాట్లాడుకుంటే యాక్చువల్గా వాళ్ళే మనకు వచ్చి రెస్ట్ చూపించారు. మూవీ వచ్చేసి రేపు రిలీజ్ 10th మనకు రెస్ట్ చూసేసాము ఆల్రెడీ. మీరు చూసి చెప్పండి మీ అభిప్రాయం అని చెప్పేసి అన్నారు. ఐ హ్యావ్ సీన్, బట్ అంటే మరీ అద్భుతం అని ఏం చెప్పలేను, ఓ బ్లాక్ బస్టర్ అని చెప్పలేను. వాళ్ళ ప్రయత్నం నచ్చింది నాకు. ఏంటంటే యుద్ధ సన్నివేశాలు నువ్వు అనుకొని ఇంకేదన్నా నువ్వు అనుకొని దానికి వందల కోట్ల బడ్జెట్ పెట్టేసి సరిగ్గా వస్తే బాగుందని సరిగ్గా రాకపోతే అబ్బా అని చేతులు కాల్చుకొని నెత్తి మీద తడిగుడ్డు వేసుకున్న ప్రొడ్యూసర్స్ని చాలామందిని చూసాం. అనుకున్నది అనుకున్నట్టు తీయాలంటే ఏఐ టెక్నాలజీ కూడా వచ్చింది కదా మనకి అని ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని సినిమా తీశారు. మొన్నే మనం ఏఐ గురించి మాట్లాడుకున్నాం, తేజకు వచ్చిన అవార్డు గురించి, దిల్ రాజు గారి ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్పుకున్నాం. వీళ్ళు ఆల్రెడీ దానికి ముందే ఏఐలో సినిమా తీసి ఇప్పుడు రెడీ అయ్యారు, రిలీజ్కి రెడీ అయ్యింది. కానీ ఒకటి ఇప్పుడు రిలీజ్ అవుతుందంటే వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పుడో స్టార్ట్ చేసి ఉంటారు. వాళ్ళ చెప్పిన ప్రయత్నం నాకు చూస్తుంటే అది అడిగింది ఏమని, యుద్ధం సన్నివేశం కావాలి, ఏనుగులు ఎన్ని కావాలి, కత్తులు ఎన్ని కావాలి, కిరీటాలు ఎవరికి ఉండాలి ఎవరికి ఉండొద్దు, రక్తం ఎక్కడెక్కడ ఉండాలి, ఎవడు ఎలా పొడిస్తే చావాలి, అంటే నువ్వు ఇట్లా పొడవాలా లేక టింగ్ 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 అని తల తీసేయాలా లేకపోతే ఏ అని చెప్పి ఇలా అనాలా, అది చెప్తుంది. ఆ రేంజ్లో అది విజువల్స్ ఇస్తుంది. ఎలా కావాలి అని కూడా అడుగుతున్నారు. A to Z ఏఐ బాగుంది స్వర్ణ, నిజంగా చాలా బాగుంది. దాన్ని అలా ఉపయోగించుకోండి. అంటే వీళ్ళ సినిమా చాలా ఉత్తమంగా ఉందని నేను చెప్పలేను, కానీ అంటే అభిప్రాయం ఓపెన్గానే మాట్లాడుకుందాం. ఉత్తమంగా ఉందని నేను చెప్పలేను, మరీ అద్భుతం అని నేను చెప్పలేను. వాళ్ళ కాన్సెప్ట్ ఇది కదా. నీ ప్రయత్నం నాకు నచ్చింది. ఇది ఈ ప్రయత్నం సరే, ఈ ప్రయత్నం నిలబడిందా లేదా మనకు తెలియదు. ఇప్పుడు అయితే వీళ్ళకి ఇప్పుడు 2 సినిమాలు హిట్ కాబట్టి, ఒక పక్క గీతా ఆర్ట్స్ ఇంకో పక్క సమంత సినిమా హిట్ కాబట్టి థియేటర్స్ ఎన్ని దొరుకుతాయో ఎన్ని థియేటర్స్ నిలబడతారో మనకు తెలియదు. కాకపోతే ప్రయత్నం ఏదైతే ఉందో దీని నెక్స్ట్ టైం ఇంకా బెటర్ అవుతారు. 3వ సినిమా తీస్తే ఇంకా బెటర్ అవుతాడు. అప్పుడు ఏఐ నెక్స్ట్ ఏఐలోనే వీళ్ళు పాటలు సృష్టించుకున్నారు. మొన్న మనం మాట్లాడుకున్నాం సింగర్స్ అందరూ పాపం కనుమరుగవుతున్నారు అని. ఏఐలో పాటలు పెట్టుకున్నారు, నువ్వు స్క్రిప్ట్ ఇస్తే అది పాడింది చక్కలేలేలేలేలా అని. ఆ పాట కూడా భలే ఉంది, ఆ గొంతు భలే ఉంది, గొంతు ఇస్తుంది. నెక్స్ట్ డబ్బింగ్ స్టూడియో అవసరం లేదు. 4 గొంతుల్ని ఏరుకుంటే వీడు ఎలా ఉండాలి, గడ్డ కూడా అనే గొంతు కావాలంటే ఇస్తుంది ఏ వాడికి. అలా మాట్లాడుతున్నాడు వాడు, భయపెట్టేలాగా బెదిరించేలాగా. ఆ రేంజ్ డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా అక్కర్లా నీకు. అట్లా ఒక సినిమా తీశారు. వీళ్ళని మెచ్చుకోవాలా లేకపోతే వీళ్ళ వల్ల చాలామందికి పనులు కోల్పోతున్నారని బాధపడాలా అర్థం కాలేదు. బట్ ఎందుకంటే వీళ్ళ ప్రయత్నం ఓవరాల్గా సినిమాకి ఇంత అయింది అంతే. ఇంత పెట్టి తీయాల్సిన సినిమాని ఇంతలో తీశారు. అది మంచి ప్రయత్నం, చాలా మంచి ప్రయత్నం. అప్పుడెప్పుడో ఐఫోన్లో తీశాడు. అవును, ఐఫోన్లో తీయడంటే వాడికి ఏమొచ్చింది, కెమెరాలు రెంట్ ఈ రోజుల్లో ఇప్పుడు 40,000 50,000 రెంట్కుంటున్నాయి ఒక కెమెరా. ఓ 2 కెమెరాలు లైట్లు ఆ సెటప్ అంతా తీస్తే రోజుకి ఒక అవుట్డోర్ యూనిట్కి ఎంత కాదని ఒక 5 లక్షల వరకు ఇవ్వాలి మనం. అవును, ఒక రోజు 5 లక్షలు అంటే షెడ్యూల్ 100 రోజులు ఉంటే 5 లక్షలు ఇంటూ 100 రోజులు, అదే కదా సినిమా బడ్జెట్. వీడు ఐఫోన్లో తీసేస్తున్నాడు, చక్కగా తీసి కాపీ చేసి ఎడిట్ చేసేస్తున్నాడు. ఆర్జీవి అదేది 5D క్యామ్లో సినిమా తీయచ్చు అని చెప్పారు. అంటే ఇప్పుడు తీయలేంలే అది, ఎందుకంటే 4K రిజల్యూషన్స్ వచ్చిన తర్వాత. ఇప్పుడు నువ్వు అది ఆ సినిమా యూట్యూబ్లో వేసావనుకో, యూట్యూబ్లో నువ్వు సెట్టింగ్స్లో 1080 GB అది పెట్టావనుకో, లేదా ఫుల్ HD పెడితే ఈ రావు నీకు సినిమాలు. సపోర్ట్ చేయదు కదమ్మా, ఆ క్లారిటీ ఉండదు కదా అది. సో ఇప్పుడు అన్నీ హై రిజల్యూషన్ సినిమాలే వచ్చాయి, థియేటర్స్ కూడా అలాగే తయారయ్యాయి. ఒకప్పుడు ఏంటంటే ఆ తెర మీద వేసుకోవచ్చు, ఇలా కూడా తీయొచ్చు అని చూపించాడు. దొంగల ముఠా అనుకుంటారు కదా, అది రవితేజ, మంచులక్ష్మి ఎవరు ఉన్నారో నాకు మర్చిపోయాను నేను అసలు. దాంట్లో గుర్తులేదులే కానీ ఇది మాత్రం దొంగల ముఠ అట్లా తీశారు. అట్లా చాలా సినిమాలు వస్తున్నాయి. తొలి ప్రయత్నం అని. ఇప్పుడు ఇది ఒక ప్రయత్నం. దీన్ని మనం అంటే వీళ్ళ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కొంతమందికి వీళ్ళు మార్గదర్శకులుగా నిలిచారుగా, అవేర్నెస్ కల్పిస్తున్నారుగా, ఇలా కూడా తీయొచ్చండి మీరు సినిమాలు అని. అట్లా సో నాకు ఈ ప్రయత్నం అయితే నిజంగా బాగా నచ్చింది. సినిమా నిజంగా చాలా బాగానే ఉంది. అంటే
ఆ ఫైట్స్ కొంచెం క్రౌడ్ వచ్చింది తెలుసా. ఇప్పుడు రోడ్డు మీద ఏదైనా ఉంటే జూనియర్ ఆర్టిస్టులు అందరూ వస్తారు కదా, ఇట్లా ఏదో అవుతుందని చూడడానికి ఫైట్ జరుగుతూ ఉంటే ఆ క్రౌడ్ కూడా ఏఐలో చేశారు వీళ్ళు. క్రౌడ్ కూడా ఒక్కొక్క ఆమె ఒక్కొక్క లాగా ఉంది. ఒక ఆమె పూలు పెట్టుకొని, ఒక ఆమె చీర కట్టుకొని, ఇట్లా ఒక ఆమె ఇంకోలాగా, ఇంకోలాగా కదిలేరా మరి వాళ్ళు అసలు? కదులుతున్నారు, బాగున్నారు. నువ్వు అనుకోకుండా గుడికి వెళ్తే ఏం జరుగుతుందో చూడడం, నువ్వు స్కూటీ మీద వచ్చి ఏం జరుగుతుందో చూడడం, అప్పుడే బస్ దిగి ఏం జరుగుతుందో చూడడం, అంటే వాళ్ళ వేషాలు ఎలా ఉంటాయో అందరూ అలాగే ఉన్నారు న్యాచురల్గా. అయితే దీన్ని ఇప్పుడు మనం కథ పరంగా చూడకూడదు, ఏఐ పరంగా చూడాలి. ఏఐ పరంగా దీన్ని చూడాలి. వీళ్ళ కథ పెద్ద అద్భుతమైన కథ ఏం కాదు, నేను మళ్ళీ చెప్తున్నా. ఎవరికి తీసే కథ అయితే కాదు, ఆ మామూలే కథే. ఇప్పుడు హీరోలు హీరోయిన్లు అలా ఎవరు కూడా లేరా? ఉన్నారు. ఒక హీరో హీరోయిన్ అయితే ఉన్నారు. అంటే పాపం వాళ్ళు టెక్నికల్ వాల్యూస్ అన్ని కూడా వీళ్ళు ఏని వాడుకొని తీసినటువంటి సినిమా. సో గొప్పగా తీయాలంటే తీయవచ్చు. అంటే వీళ్ళు కొన్న ఏఐ టూలు 25,000 దేంతోనో ఒక టూల్ కొన్నారంట, అది అలా ఇచ్చింది. నువ్వు అదే 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు కోటి రూపాయల టూలే పెట్టుకో, ఇంకా అద్భుతం రాదు. నీకు 10 కోట్ల 100 కోట్ల సినిమా తీయొచ్చు. అట్లా వీడు కొన్న దానికి తగ్గట్టు ఆ అవుట్పుట్ అయితే వచ్చింది. అట్లా అద్భుతమైన ఐడియా వచ్చిన ఆ ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఆ టీం ఎవరు? ఈయన పేరు రాధాకృష్ణ. ఓకే, రాధాకృష్ణ. తను ఎవరంటే యాక్చువల్గా చాలా మందికి తెలియదు, ఎప్పటి నుంచో డ్యాన్స్ మాస్టర్, కార్డు ఉన్న డ్యాన్స్ మాస్టరే. చాలా మంది తెలియదు కదా. మొన్న రీసెంట్లీ రాజమౌళి గారికి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ డ్యాన్స్ నేర్పించి ఒక అబ్బాయి వైరల్ అయ్యాడు. ఆ అబ్బాయి ఈ సినిమా తీసాడు. అంటే రాజమౌళి గారి దగ్గర అట్లాంటి వాళ్ళతో తిరిగాడు కాబట్టి ఈ ఆలోచన వచ్చి ఉండొచ్చు. వీళ్ళందరూ కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు, నాకు వీళ్ళలా తీయాలని ఉంది, కానీ నా దగ్గర ₹1 కోటి లేవు. ఆయన బాహుబలి తీశాడు, నా దగ్గర మహాబలి ఐడియా ఉంది. వాళ్ళు 100 కోట్లు, నా దగ్గర 1000 కోట్ల ఐడియా ఉంది. మహాబలి ఏంటి టైటిల్? అలా పెట్టాడు. అంటే కథ ఏంటో అలా దానికి ఇంకోటి చెప్పాడు. అది ఆ కథ పట్టుకొని శోభు యార్లగడ్డ దగ్గరికి వెళ్ళాడంట. ఏంటయ్యా మహాబలి ఎంత అయింది బడ్జెట్ అంటే, ఏం లేదు సార్ ఇంత అట్ట తీసావని అడిగారట. అప్పుడు చెప్పాడు ఏఐటి వాడి అని. కొన్ని రోజులు వెయిట్ చేయండి, అందరికి అదే క్యూరియాసిటీ పెట్టాడు. ఎట్లా అంటే వరుడు సినిమాలో హీరోయిన్ కోసం వెయిట్ చేసి లాస్ట్ భానుశ్రీని చూసాక అందరూ ఎలా అయితే హర్ట్ అయ్యారు, ఈ సినిమా చూసాక నేను హర్ట్ అయ్యా. కాకపోతే ప్రయత్నం చాలా బాగుంది. కంపారిజన్ బాగుంది. మరి చాలా దారుణం. ఈ హీరోయిన్ ని సగం చూపించి అసలు చూపించకుండా లాస్ట్ వరకు తీసుకొచ్చి నువ్వు అలా చేస్తావా? ఆ గుణశేఖర్ గారి ఐడియా అది. నువ్వు ఇంకెవరిని తీసుకున్నా బాగుండేదిగా. అంటే ఈ అమ్మాయి బాగాలేదని నేను అనట్లేదు, జనాలకు నచ్చలేదు. పుట్టుమచ్చ చూపించారు, చూపించి ఏదో అన్నారు. ఇప్పుడు పెళ్లి సందర్లో స్వప్న సుందరిని చూసి లాస్ట్ కు రివీల్ చేస్తే స్వప్న సుందరి అందరికి నచ్చింది. సో నువ్వు కూడా అలా ఉండాలి. ఈ సినిమా కూడా ఈయన ఏ అని చెప్పుకుంటూ వచ్చాడు. సినిమా చూస్తే పెద్దగా అంత కథ అయితే కథ కాదు, దీన్ని టెక్నికల్ వాల్యూస్ లో చూడాలంటే. ఇక నుంచి ఏఐకి ఎవరైనా చేస్తే, ఇప్పుడు మనకి ఎలా దిల్ రాజు గారు ఒకటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, వేవ్స్ సమ్మిట్ తర్వాత అందరూ దాని వైపు చూశారు. తేజ ఏమో పైరసీ మీద పోరాడాడు. వీళ్ళు నెక్స్ట్ వచ్చే ఏఐ జనరేషన్ కి ఒక మార్గదర్శుల్లాగా మిగిలిపోయారు. సో చూద్దాం రేపు కదా రిలీజ్ అది. థ్యాంక్ యూ సో మచ్.